అమ్మా, ఇంతకీ రంజాన్ అంటే ఏమిటి? అల్లా మనకు ప్రసాదించిన ఒక గొప్ప కానుక. ఎలాంటి కానుకమ్మా? ఒక రాత్రి అయాన్ తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా బజారంతా చాలా సందడిగా ఉండటం గమనించాడు. దుకాణాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. ప్రజలు ఎంతో సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మిఠాయిలు, బట్టల దుకాణాలు కలకలలాడుతున్నాయి. ఇదంతా చూసి అయాన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తను తల్లి దగ్గరకు వెళ్లి అమాయకంగా అడిగాడు, అమ్మా, ఈరోజు బజారింత అందంగా ఎందుకు మెరిసిపోతుంది? ఇన్ని వస్తువులెందుకు కొనుక్కుంటున్నారు? నాయనా, ఈ రోజు నుండి రంజాన్ నెల ప్రారంభమవుతోంది. అందుకే బజారులో ఇంత సందడి, అలంకరణలు ఉన్నాయి. సహరీ మరియు ఇఫ్తార్ కోసం తినుబండారాలు కొంటున్నారు. అమ్మా, ఇంతకీ రంజాన్ అంటే ఏమిటి? అల్లా మనకు ప్రసాదించిన ఒక గొప్ప కానుక. ఎలాంటి కానుకమ్మా? సంవత్సరంలోని 12 నెలల్లో రంజాన్ నెల అత్యంత పవిత్రమైనది. కానీ అమ్మా, మిగిలిన నెలల్లో లేని ప్రత్యేకత ఇందులో ఏముంది? నైనా, రంజాన్ చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో అల్లా స్వర్గపు తలుపులు తెరుస్తారు, నరకపు తలుపులు మూసివేస్తారు మరియు సైతాన్లను బంధిస్తారు. ఈ నెలలో ఉపవాసం ఉండటం, నమాజ్ చేయటం, ఖురాన్ పఠించటం మరియు పేదలకు సహాయం చేయడం చాలా ముఖ్యం. అంటే రంజాన్ నెలలో అల్లరి, చెడు పనులు తగ్గిపోతాయన్నమాట. అవును, అందుకే ఈ నెలలో మంచి పనులు చేయటం సులభమవుతుంది. అప్పుడే బయట ప్రజల అరుపులు వినిపించాయి. చూడండి, రంజాన్ నెలవంక కనిపించింది. అయాన్, అతని అమ్మ బాల్కనీ నుండి ఆకాశంలో చంద్రుణ్ణి చూశారు. అయాన్ మళ్ళీ అడిగాడు, అమ్మా, చంద్రుణ్ణి ఎందుకు చూస్తాం? అందులో ఏముంది? అయాన్, మనం చంద్రుణ్ణి చూసే రంజాన్ నెల ప్రారంభాన్ని గుర్తిస్తాం. ఆకాశంలో సన్నని నెలవంక కనిపించిందంటే కొత్త నెల మొదలైంది అని అర్థం. అంటే రంజాన్ వచ్చిందని ఈ చంద్రుడు మనకు చెప్తాడన్నమాట. ఖచ్చితంగా. అమ్మా, మరి ఈ రోజా అంటే ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకలితో ఎందుకుంటారు? రోజా అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడం, ఎవ్వరికీ హాని చేయకుండా ఉండటం. రంజాన్ మన హృదయాలను శుద్ధి చేసే నెల. అదెలా అమ్మా? మనం ఎవరితోనైనా అబద్ధం చెప్పినా, కోప్పడినా లేదా ఎవరి మనసునైనా కష్టపెట్టినా మన హృదయం మలినమవుతుంది. రంజాన్ ఉపవాసాల వల్ల మన మనసు నిర్మలంగా మారుతుంది. మాషా అల్లాహ్. అమ్మా, అల్లాకు రంజాన్ అంటే ఎందుకంత ఇష్టం? అల్లాహ్కు రంజాన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పవిత్ర ఖురాన్ ఈ నెలలోనే భూమిపైకి అవతరించింది. మాషా అల్లాహ్, ఎంత మంచి విషయం! నాకివేవీ తెలియదు. అయాన్, రాత్రయింది, త్వరగా పడుకో. రేపుదయం సహరీ కోసం త్వరగా లేవాలి. అయాన్ తన తల్లి మాట విని పడుకున్నాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున వీధిలో డోలు వాయించే వ్యక్తి శబ్దం వినిపించింది. అతను గట్టిగా ఇలా అంటున్నాడు, సహరీ సమయం అయ్యింది. రోజాదారులు నిద్రలేవండి, సహరీ చేయండి. అయాన్, లే, సహరీ సమయం అయింది, త్వరగా లేచి తిను. అయాన్ లేచి సహరీ కోసం సిద్ధమయ్యాడు. అతని అమ్మ వేడివేడి రుచికరమైన వంటకాలు చేసింది. అందరూ కలిసి కూర్చుని తిన్నారు. అమ్మా, అందరితో కలిసి తినడం ఎంత బాగుందో! ఆహారం చాలా రుచిగా ఉంది. అయాన్ ఇంటి పక్కనే సాజిద్ ఇల్లు ఉండేది. సాజిద్ తల్లిదండ్రులు చనిపోయారు. అతను తన ముసలి అమ్మమ్మతో కలిసి ఉండేవాడు. సాజిద్ చాలా పేదవాడు, కాని చాలా మంచివాడు. అమ్మమ్మ, సైరీలో తినడానికి ఏముంది? నాయనా సాజిద్, ఈ రోజుకు కొన్ని ఖర్జూరాలు, నీళ్లు మాత్రమే ఉన్నాయి. సాజిద్, అతని అమ్మమ్మ అవే తిని అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అమ్మమ్మ, నేను మసీదుకి వెళ్ళి నమాజ్ చేసి తర్వాత స్నేహితులతో ఆడుకుంటాను. సరే నాయనా, కాని ఎక్కువగా అలసిపోకు.
సాజిద్ వెళ్ళిన తర్వాత అతని అమ్మమ్మ బాధతో ఇలా అనుకుంది. ఓ అల్లా, ఈ చిన్న ప్రాణం ఉపవాసమైతే ఉంది కాని నేను వాడికి సరైన ఆహారం కాని మంచి బట్టలు కాని ఇవ్వలేకపోతున్నాను. సాయంత్రం ఇఫ్తారి ఎలా చేయాలో కూడా తెలియడం లేదు. పగలు అయింది. అందరూ ప్రార్థనలో నిమగ్నమయ్యారు. అయాన్ అమ్మ అతనికి కొన్ని డబ్బులిచ్చి బజారు నుండి పండ్లు తీసుకురమ్మని చెప్పింది. అయాన్ బజారుకు వెళ్తుండగా సాజిద్ ఇంటి దగ్గర ఆగాడు. లోపల నుండి సాజిద్ అమ్మమ్మ మాటలు వినిపించాయి. ఆమె తన పేదరికం గురించి, సాజిద్కు ఇఫ్తార్ ఎలా ఏర్పాటు చేయాలో అని అల్లాహ్తో మొరపెట్టుకుంటోంది. అది విని అయాన్ ఆలోచనలో పడ్డాడు. రంజాన్ నెలలో ఇతరులకు సహాయం చేయాలని తన అమ్మ చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. మనం అవసరంలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చెయ్యాలి. సాజిద్ నా పొరుగువాడు, నా స్నేహితుడు. అయాన్ వెంటనే ఇంటికి వెళ్లి తన కిడ్డీ బ్యాంక్ తీసుకున్నాడు. తన దాచుకున్న డబ్బుతో సాజిద్కు సహాయం చేయాలనుకున్నాడు. అది చూసిన అతని అమ్మ అడిగింది. అయాన్, ఏం చేస్తున్నావ్? అయాన్ తన అమ్మకు సాజిద్ పరిస్థితిని వివరించాడు. అది విని ఆమె ఎంతో గర్వపడింది. మనం వారికి సహాయం చేద్దాం. నేనిప్పుడే వారికి ఇఫ్తార్ కోసం వంటలు సిద్ధం చేస్తాను. కాసేపటి తర్వాత అయాన్ ఆహారం మరియు సాజిద్ కోసం ఒక బహుమతి తీసుకుని వెళ్లాడు. అమ్మమ్మ, నేను అయాన్ని మీకోసం ఇఫ్తార్ మరియు ఒక చిన్న కానుక తెచ్చాను. అది చూసి సాజిద్ అమ్మమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఆకాశం వైపు చూస్తూ, ఓ అల్లా, నీకు వేల కృతజ్ఞతలు. మాకోసం సహాయాన్ని పంపావు. ఇంత ఇఫ్తార్, ఇంకా నాకోసం ఇన్ని గిఫ్ట్సా? అమ్మమ్మ అయాన్ను మనస్సారా దీవించింది. అయాన్ ఎంతో సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు. రంజాన్ అంటే కేవలం ఉపవాసముండటం మాత్రం కాదు, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మరియు అందరిపై ప్రేమను పంచడం.